అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఉపమాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కలిగేలా ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. చూడు గురుగారు అంట తెల్లవారుజామునే 3 గంటలకు నుండి మేలుకొలుపు తిరుక్కుని వైకుంఠ ఏకాదశి నాడు ఉపమాకి నడిచి వస్తామండి. 25 కిలోమీటర్ల దూరం నుండి అక్కడి నుంచి కూడా ఇక్కడికి నడిచి వచ్చామండి. కానీ చీడిపత్తూరు గ్రామం నుండి వచ్చామండి. వస్తే నడిచి వచ్చిన వాళ్ళకి ఫ్రీ దర్శనం ఇవ్వకుండా ఇలాగా ఇక్కడ విజయపి దర్శనం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేశారండి. మరి ఆ గోవింద 7 గంటల వాడికి దర్శనం మాకు కలగనివ్వలేదు. ఇలా మరి నడిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. ఏకాదశి సందర్భంగా ఉపమాక వెంకన్న స్వామి ఇక్కడ ఉత్తరధార దర్శనం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ యొక్క ఉపమాక వెంకన్న స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనితమ్మ గారు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క ఉపమాక వెంకన్న స్వామి దర్శనం చాలా చక్కగా మాకు జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారికి ఉత్సవమూర్తులకి ఇప్పుడు రంగనాథుల అలంకారంతో భక్తులందరికీ దర్శన సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. భక్తుల సౌకర్యం కోసం స్వామివారి దర్శనాన్ని ఇలా సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. చూడు గురుగారు